అనేది మీతో ఒకసారి పంచుకుందాం. ఇంకా గంటలో షో స్టార్ట్ అయిపోతుంది కదా, మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాం. అదే పర్పస్ అది. మేము నిన్నటి నుంచి అదే డిస్కషన్లో ఉన్నాం. అరే సినిమా అంటే ఎక్కడో చిన్న దీని ఏమంటారు, మేము మా ప్రయత్నంలో అయితే చాలా గట్టిగా చేసాం. మేము అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ సినిమాని ఇంకా గట్టిగా మీ దగ్గరికి తీసుకెళ్ళాలి, జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి. రేపు హోలీ రోజు సినిమా వస్తుంది అని ఒక ప్రయత్నంలో ఇప్పుడు మిమ్మల్ని కలిసాము. మీరు కాన్ఫిడెన్స్గా ఉన్నారంటున్నారు కదా, బుకింగ్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అసలు మొత్తం? అంతా బాగుంది సార్. మేము ప్రీమియర్స్ ఏవో ఇక్కడ హైదరాబాద్లో ఒక 8-9 స్క్రీన్స్ ఏమో ఓపెన్ చేస్తే, నాకు తెలిసి అన్ని హౌస్ఫుల్స్ ఇప్పటికే 8-9 అంతా సోల్డ్ అవుట్ అయ్యాయి. అదర్ ఏరియాస్లో కూడా తిరుపతి, కర్నూలు, అదర్ ఏరియాస్లో కూడా ఓపెన్ చేశారు. మొత్తం అంతా ఫాస్ట్ ఫిల్లింగే ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ సార్ అండ్ ఎక్సైటెడ్. మీరు షో చూసిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారు సినిమాలో ఏదో అంటే మేము కాలో క్లైమాక్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఒకసారి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అలాంటి దీంట్లో కూడా ఉంటుంది మంచిగా, అసలు ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది అనేసి అంటే కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి సార్. అది ఇంకా మీరు ప్రమోషన్స్ వాళ్ళు చూస్తే లేదు సార్. అంటే మేము కొంచెం ఎర్లీగానే పెట్టుకుందాం ఇది అనుకున్నాము. తిరుమలకి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాలి ప్రీమియర్ కానీ. ఇంకా సాయంత్రం మరి మీరు కూడా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో వస్తున్నారా లేకపోతే ఎట్లా? చెప్పే కదా సార్, ఈ సినిమాకి వీళ్ళిద్దరు ఉన్నారు ప్రస్తుతానికి. మీరు వెళ్ళినా మీకు తెలియకనే వెళ్తుంది సార్. ఓకే అండి. కిరణ్ గారు ఆల్ ది బెస్ట్ అండి. దిల్రుబా మంచి వైబ్స్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. March 14. సో కలర్ఫుల్గా థియేటర్లో మంచి సినిమా చూడే అంటే కనువిందుగా ఉండేలా కలర్ఫుల్గా కనబడుతున్నాయి పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు అన్ని. అయితే కాతో సో కంటెంట్తో కమర్షియల్ ఇస్తున్నారు. సో ఒక కమర్షియల్ ఫార్మేట్లో సో వచ్చేస్తాను. కంటెంట్ ఎంతవరకు ఆడియన్స్ను థియేటర్ రప్పించేలా ఉంటుంది? సో ముఖ్యంగా ఆడియన్స్ అంతా కూడా అనుకుంటున్నారు సార్, ఇది ఒక యూత్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ సార్. ఇది ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం. దీంట్లో ఏవైతే చెప్పాలో కంటెంట్ మీకు ప్రాపర్గా నేను ముందే చాలా క్లియర్గా చెప్పాను. సారీ థ్యాంక్స్ తాలూక్ అనే మాట, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మన గర్ల్ ఫ్రెండ్ని మన ప్రజెంట్ లవ్ని సెట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది చాలా క్లియర్గా చెప్పాను. అంటే అందరికీ ఎక్కడో ఏదో చిన్న డౌట్ ఏముందంటే, నాకు అర్థమైనంత వరకు అరే ఏమన్నా ముందు సినిమా కదా కొంచెం ఇది అయింది కదా ఇది అని అనుకుంటున్నారు సార్. ట్రస్ట్ మీ, మిమ్మల్ని థియేటర్లో మేము సర్ప్రైజ్ చేయబోతున్నాం. మ్యూజికల్లీ, ట్రీట్మెంట్ వైజ్ మా డైరెక్టర్ రాసిన బెస్ట్ డైలాగ్స్, సీన్స్ చాలా బాగుంటాయి. నన్ను చాలా కొత్తగా చూస్తారు. అంటే మంచి కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఆ ట్రీట్మెంట్ మేము ఇచ్చిన విధానం అయితే మిమ్మల్ని చాలా గట్టిగా సర్ప్రైజ్ చేయబోతుంది సార్. చాలా మంది అంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మీరు అన్నట్టు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో జరిగేటువంటి డ్రామా చాలా మంది థియేటర్ ఆడియన్స్లో అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అందరికీ ఎక్స్లు ఉండరు కదా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో సినిమా చూడాలి రావాలి అని చెప్పేసి మీరు అంటున్నారు. అలాంటి ఎక్స్పీరియన్స్ థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ అందరికీ ఉండదు కదా. నాకు కూడా లేదు. మీకు ఉన్నారు లేదు సార్, మీరు లేరంటారు అంతే. అదే లేదు సార్, ఖచ్చితంగా మనం కదన్నప్పుడు వీళ్ళు బాగా చేస్తారని ఒక నమ్మకం, మనము వాళ్ళతో కలిసి చేస్తాం. ఆ తర్వాత వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చి అందరం సినిమాలు మంచి చేస్తే వెరీ హ్యాపీగా సార్. ఐఎమ్ సో హ్యాపీ. నా నుంచి ఇంట్రడ్యూస్ అయిన డైరెక్టర్స్ అంతా మంచి పొజిషన్కి వెళ్తున్నారు, ఇంకా మంచి సినిమాలు చేస్తాను. ఐఎమ్ సో హ్యాపీ. విశ్వకరుణ అనే అతను, ఇంకా నేను ఎక్కువ చెప్పను, ఇంకా గంట తర్వాత మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చి అరే మంచి డైరెక్టర్ దొరికాడు, మంచి రైటర్ దొరికాడు, మాటలు భలే రాస్తున్నాడే. అప్పుడు పూరి గారు ఇనిషియల్ ఏజ్లో ఉన్నప్పుడు కానీ మనకు కొన్ని అదో ఒక డైలాగ్స్ ఉంటాయి కదా, అప్పుడు పడేటప్పుడు కొత్త పూరి గారు ఇనిషియల్ మూవీస్లో మీకు ఆ వైబ్ కలుగుతుంది. ఈరోజు అతను రాసిన మాటలకి బయటకు వచ్చి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు. కిరణ్ గారు దాని ఎక్స్టెన్షన్ చెప్తాను. అర్థంతో కూడిన డైలాగ్స్ అంటే త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఉంటాయి. మనం విన్నప్పుడు ఎంత హ్యాపీగా, ఎంత గుర్తొచ్చినప్పుడు దాని డెప్త్ తెలుస్తుంది. ఈ రెండింటి మధ్యలో మీరు ఎక్కడున్నారంటే ఏం చెప్తారు సార్? పూరి గారి డైలాగ్స్ బుల్లెట్స్గా దిగుతుంది సార్. త్రివిక్రమ్ గారి డైలాగ్స్ మనం విన్నప్పుడు హ్యాపీగా ఉండే, కానీ డెప్త్ అర్థమవుతుంది. కొంచెం టైం పట్టిన తర్వాత అందులో డెప్త్ అర్థమైంది. అంతేగాని పూరి గారి లాగా రాయాలనో లేకపోతే త్రివిక్రమ్ గారి లాగా రాయాలనో డెఫినెట్లీ కాదండి. కథ అడిగింది రాశాను అంతే. సో ఆ సిచ్యువేషన్ అడిగింది రాశాను అంతే. అది బ్లెండ్ అయ్యి ఒకవేళ అలా ఫ్లేవర్ తగిలిండొచ్చు డెఫినెట్లీ. మొన్న పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా ఎక్కడో చోట చెప్పాను నేను. ఏంటంటే మనందరం సినిమాలు చూస్తూనే పెరిగాం. మన సందీప్ రెడ్డి వంగ గారు అన్నట్టు మనకి ఏ ఇన్స్టిట్యూషన్ ఉండదు. మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు వాటి స్క్రీన్ ప్లే ఫార్మాట్లే చూసి ఇక్కడికి వచ్చి కూర్చొని సినిమాలు చేయాలని డిసైడ్ అవుతాం. ఆ ప్రాసెస్లో వాళ్ళందరూ మన గురువులే కదండి. ఇంకా
మనం చూసిన సినిమాలు అందరూ గురువులు, ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్పిరేషన్ ఎక్కడో చోట ఉంటుందండి అంతే. మీకుందండి మీకు డెఫినెట్లీ ఉంటుంది. ఎవరు అనేది స్పెషల్ మెన్షన్ తీసుకొస్తాయి దిల్రుబా అని మాకు అనిపిస్తుంది. స్పెషల్గా అంటే మాటల గురించి కూడా మాట్లాడుకుంటారు. డెఫినెట్లీ అది వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అండి అంతే, వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. మిగతా చాలా ఉన్నాయి సినిమాలో, పాటలు కావచ్చు, ఫైట్లు కావచ్చు, వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ కావచ్చు, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. అంటే అన్నీ ఒకటే ఎక్కువ ఉన్నా మనకు ఎక్కట వస్తుందేమో, అన్నీ అందంగా ఉన్నప్పుడే అందంగా ఉంటుందేమో ఫుడ్ టేస్ట్ కూడా. సో అలాంటి ఒక మంచి ఫ్లేవర్ ఉన్న బిర్యానీ తీర్పించారు. ఎస్ఆర్ కళ్యాణ్ ఇస్ అ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం, అదేం లేదు. బట్ అందరికీ ఏంటంటే సార్, ఒక యంగ్ హీరో కమర్షియల్ సినిమా ట్రై చేసినప్పుడు మెప్పించడం అన్నది కొంచెం కష్టం సార్, అంత ఈజీగా. ఇప్పుడున్న సినారియోస్లో యాక్షన్ ఉంటుంది, లేకపోతే ఇది ఏంటంటే చూసేటప్పుడు ఎలా ఉంది, మేము 100% కాదు ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తేనే అది రీచ్ అవుతుంది. ఐ హోప్ మీకు దిల్రుబా సినిమాలో నేను ప్రయత్నించిన ప్రతి ఫైట్ కావచ్చు, లేకపోతే ఈ చిన్న కమర్షియాలిటీకి తగ్గ ఆస్పెక్ట్స్లో నేను కనిపించింది ప్రతి ఒక్కటి నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తానని నేను అనుకుంటున్నాను సార్. అంటే మీరు ముందు చెప్పినట్టు February 14th వచ్చి ఉంటే బెనిఫిట్ అవును ఉండేది అంటారు ఎట్లా సార్? ఖచ్చితంగా ఉండేదేమో సార్. ఇప్పుడు కూడా ఇమీడియట్గా ఇంకొక గంటలో సినిమా పడుతుండగా ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి మీడియా అందరి ముందుకు రావడానికి రీజనే అదే సార్. అందరూ ఏంటంటే ఈ సీజన్ ఇలా ఉంది కదా, ఏంటి సినిమాల పరిస్థితి, థియేటర్కి వచ్చి అందరూ చూస్తారా, ఇది ఎగ్జామ్స్ అనే సీజన్ ఉంది. మేము ఎందుకు వచ్చామంటే యాజ్ ఎ యంగ్ టీమ్ మేమందరం ఒక కొత్త ప్రయత్నం చెప్పాం, ఒక కొత్త కాన్వర్జేషన్స్ చెప్పాం. సినిమాలో చెప్పిన పాయింట్ కూడా, ఒక మెసేజ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. మా ప్రయత్నంలో అయితే లోపం లేదు, మేము చాలా మంచిగా తీసాం. అందుకే మళ్ళీ మిమ్మల్ని ఒకసారి, ఇదిగో సినిమా రిలీజ్ అవ్వబోతుంది, మేము మంచి సినిమా తీసాం, మీ టైంని వేస్ట్ చేయం, మీ మనీని వేస్ట్ చేయం, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ అని చెప్పడానికే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మేము ముందుకు వచ్చాం సార్. బేసిక్గా సమ్మర్ సీజన్ లేదండి, వాటితో ఆ సినిమాలతో ఏ పోలిక ఉండదు. ఇది తీసుకున్న కథ కానీ డ్రైవ్ కూడా. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా సినిమా బాగోకపోతే నా పిక్ 3 చూడొద్దు అన్నారు. నిన్న మీ ప్రొడ్యూసర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకో మాట అన్నారు, 11:30కి సక్సెస్ మీట్ పెడతాము, అక్కడికి వచ్చి నన్ను కొట్టండి బాగోపోతున్నాను. ఏంటి సార్ ఈ స్టేట్మెంట్స్ ఏంటి? అంటే మేబీ సినిమా మీద ఉన్న నమ్మకాన్ని చాలా బలంగా వ్యక్తపరిస్తే కానీ ఉన్న సినారియోలో థియేటర్కి ఆడియన్స్ ఎలా వస్తారు, రప్పించాలని ఒక థింగ్ అయిండదు సార్. మా ప్రొడ్యూసర్ గారు అన్నది కూడా, ఈ సినిమాలో కిరణ్ చేసిన ఫైట్లు మిమ్మల్ని మెప్పించకపోతే రేపు ప్రెస్ మీట్ పెడతాను, అక్కడ నన్ను కొట్టండి అన్నాడు. ఐ హోప్ మీరు ఆయన కొట్టకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది ఆ భారం నా మీద పడిపోయింది. ఇప్పుడు రేపు నేను కానీ అటు సరిగా చేయలేదు అనుకోండి, అది నేను దొరికిపోతాను, కిరణ్ చేయలేదు అన్నట్టు. ఐ హోప్ నేను ఫైట్స్ బాగానే చేశాను, మిమ్మల్ని మెప్పిస్తాను, ఆయన మీరు రేపు కొట్టరు అనే ఫీలింగ్లో అయితే నేను ఉన్నాను సార్. కొంచెం టఫ్ అయింది సార్, కొంచెం ఆ బ్లాక్స్ అలా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, ఒక లెంతీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, ఒక స్టూడెంట్స్ వైబ్లో ఉంటుంది. మేము మ్యాంగ్లూరు ప్రాపర్ సమ్మర్లో చేసాం సార్. అది సముద్రం పక్కన చేసాము, చాలా కష్టమైంది. ఒక 8 days ఏమో చేసాం మొత్తం డే అంతా. అది ఐ హోప్ మీరు చూసి బాగా చేశారా అంటే ఐ బీ వెరీ హ్యాపీ సార్. ఎక్కడ ప్రాబ్లం ఉండదు కదా సార్? ఉండదు సార్, నేను అదే మొన్నటి నుంచి చెప్తున్నాను, అసలు ప్రాబ్లమే ఉండదు సార్, మీరు చాలా హ్యాపీగా చూస్తారు సార్. రైట్గా అందరూ మేము మిక్సీలో వేస్తే వచ్చాడు అని చెప్తున్నారు సార్. దాన్ని ఆ కాంప్లిమెంట్ ఎలా మీ మీద చాలా బరువు పెట్టారు సార్ ఇందాక అన్నట్టు. సార్ కొంచెం బరువు ఉండదు, సరదా కాదు, తీరిపోద్దండి. ఎవరికి చెప్పుకోలేమండి, అన్నప్పుడు నవ్వుతూ ఉంటాడు అంతే. తర్వాత రాసేటప్పుడు ఉంటుందండి పనిష్మెంట్, ఏది ఒక బరువు కదండి అది. సో అలా ఇంకా ఎంజాయ్ కూడా చేస్తాం, ఎందుకంటే ఒక శిఖరంతో మనల్ని కంపేర్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, సరదాగానే ఉంటుంది. కానీ ఆ ప్రాసెస్లోకి దిగిన తర్వాత తెలుస్తూ ఉంటుంది, ఇంకా పెళ్ళ కదలదు, బ్రెయిన్ ఏమో అక్కడ అయిపోద్ది, పోటీ దగ్గర నీరసం వచ్చేస్తూ ఉంటుంది లోపల. లేకపోతే సూసైడ్ కావచ్చు, ఇలాంటివి చేసుకుంటారు, ఎక్కువగా చూస్తాం. సో ఈ దీంట్లో ఏమైనా అలాంటి మెసేజ్ ఏమైనా ఉందా అలాంటి వాళ్ళకన్నా? అదే ఇందాక అక్కడ అన్నారు, ఇప్పటికీ మొత్తం చెప్పేసావు ఇంకేం చెప్తావు అని చెప్పి. గంటలో మీకు షో పడిపోతుంది. వాడి మూడ్ ఏముంటుంది ఏంటి అన్నది మీకు అర్థమైపోద్ది. బట్ నేను ఒకటే చెప్పగలను, చాలా నా నుంచి చాలా కొత్తగా ఉంటుంది. కిరణ్ని చాలా కొత్తగా చూస్తారు. ఫస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిలిం హ్యాపీగా అలా సాగిపోతూ ఉంటుంది. ఒక మంచి సాంగ్ ఒకటి ఉంటుంది. యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ 30 minutesకి స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి సినిమా ఊపందుకుంటుంది. యు ఆల్ విల్ లవ్ ఇట్. కొన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటాయి. మేమందరం సినిమా చూసుకున్నప్పుడు, మేము కొంతమందికి చూపించినప్పుడు వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు, అరే ఏంటి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదని. ఐ హోప్ మీకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. అంటే చాలా పర్సనల్ నుండి వాట్ ఈస్ లవ్ అంటే ఏం చెప్తారు మీరు?
మంచి ఫ్రెండ్షిప్ ఉంటే లవ్ చాలా బాగుంటుందండి. అండ్ మా డైరెక్టర్ ఒక డైలాగ్ రాశాడు ఈ సినిమాలో, లవ్ ఈజ్ ఎటర్నల్ అని. కిరణ్ గారు సో ఈ సినిమా పర్సనల్గా మీలో తెచ్చిన చేంజెస్ ఏంటి, దీనివల్ల ఏం నేర్చుకున్నారు ఈ మూవీలో? సార్ పర్సనల్గా చేంజ్ అంటే ఏం లేదు సార్, అంటే మేబీ యాజ్ అన్ యాక్టర్ ఈ సినిమాలో ఇంకొంచెం ఎవాల్వ్ అయ్యానన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది సార్. యాజ్ అన్ యాక్టర్ ఇంకొంచెం కొన్ని ఎమోషన్స్ పరంగా కానీ ఇది, అండ్ మోర్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు సారీ థ్యాంక్స్ అనే పదాలకైతే ఓ 10% అయితే వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేశాను సార్. అలాగే కా సినిమా మిమ్మల్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళింది, మార్కెట్ పరంగా, ఇమేజ్ పరంగా, అన్ని రకాలుగా. ఈ సినిమా ఎక్కడి వరకు తీసుకెళ్తుంది, దీని మీద మీరేమీ ఎక్స్పెక్ట్ చేస్తారు? సార్ ఇలాంటి సినిమాలు ఎప్పుడు గెసుకోవట్లేము సార్. కా సినిమా ఏంటి అంటే కంప్లీట్ ఒక థ్రిల్లర్, ఒక కంటెంట్ ఏంటి, ఒక ఎమోషన్ ఎక్కడ ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న సినిమాలు ఎప్పుడు సార్ నాకు తెలిసినంత వరకు అవి అందుకుంటే ఎక్కడికి వెళ్తాయో కూడా మనం కూడా ఊహించలేము సార్. ఐ హోప్ దిల్రూబా అనే సినిమా కూడా మేము అనుకుంటున్న మ్యాజిక్ కానీ జరిగితే ఎవరికి ఊహకు అంతన్న విధంగా వెళ్ళిపోద్దని నేను అనుకుంటున్నాను సార్. ఆ మ్యాజిక్ జరగాలని కోరుకున్నాను. కిరణ్ గారు సార్ మీరు ఎవరితో కలిసి వెళ్ళబోతున్నారు? ఇదిగోండి నేను ఈ అమ్మాయితో వెళ్తున్నాను, మీరు ఎవరితో వెళ్తున్నారు? ఆయన వాళ్ళ అమ్మగారితో వెళ్తున్నారంట. మీరెందుకు తీసుకెళ్ళట్లేదు సార్? అదేనండి మేము తీసుకెళ్ళినా మీకు తెలియకున్నా వెళ్తామండి, మళ్ళీ ఇంకా అది వేరేలా వెళ్ళిపోద్ది కదా. హీరోయిన్ గారు వస్తారు, ఆవిడ వస్తారు. ఆవిడ ఈవిడే నా ఎక్స్. రియల్ లైఫ్ అది మీకు చెందు, అది ఎలా అండి మీరు? నాజియా. నేను మిమ్మల్ని కూడా వెళ్ళమని పక్కన తెలిసేలా వెళ్ళమని నేను చెప్పట్లేదండి, తెలియకుండా హ్యాపీగా వెళ్ళేసి అలా చూసేసి రండి అని సైలెంట్. Nazi, right now it is the first time to your screen presence, so what is your feeling right now? Firstly, thank you for your question. And Shamin Chandi, sorry for coming late. I'm so sorry. So what I'm feeling right now, I'm feeling very excited. I'm not feeling nervous at all. And I'm just enjoying everything that is happening because it's the first time for me. So, and also the character, now that I'm hearing from the team and everybody, the character has come out really good. So I'm very excited because Maggie is definitely very different from who I am. So if they're saying that the performance looks convincing, it's the best compliment that I can get. So I'm just excited. Yeah. At the time of shooting, any special moments with the cast and crew? Yeah, I had a lot of special moments because we were shooting in Bangalore. And I made friends with everybody, the team, Sudhu, Daniel, Itish, Satish, Sai, obviously Kiran. So it felt like friends on a picnic, and it felt like we were just making a film, group of friends here for something that they love, a mutual love. So it was really great. అనిపించలేదా సార్ మీకు? బేసిక్గా ఈ కథ రాసుకున్నప్పుడు నాకు అనిపించిన ఒక చిన్న విషయం చెప్తానండి. ఎందుకంటే పొద్దున్న ఇద్దరు లేచిన తర్వాత మగాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు ఫోటోస్ వస్తున్నారు, ఏ పేపర్ చూసినా కానీ ఒక వాల్యూస్ లేవు. జనరల్గా ఏంటంటే మెన్ ఉమెన్ కన్నా ఫస్ట్ మనం హ్యూమన్, మనం యానిమల్స్ అన్నిటినీ యానిమల్స్ అంటాం, మనం హ్యూమన్స్ అని మర్చిపోతాం. అంటే రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. ఓకేనండి, అలాంటి విలువలతో కూడి చిన్న చిన్న విషయాలు చెప్పాలనేది నాకు ఫస్ట్ నుంచి ఫీలింగ్ అండి. సో అది చెప్తున్నప్పుడు ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఇద్దరు కొట్టు చెప్తేనే ఆ పాయింట్ బయటకు వస్తుంది, అంతేనండి. సో అలాంటి చెప్పడానికి ఉన్న పాయింట్ ఏంటన్నప్పుడు వచ్చిన పాయింట్ ఏంటంటే ఓకే. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయండి, ప్రతి డైలాగ్కి ఒక మెసేజ్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎదుటి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయడానికి కానీ డెఫినెట్గా ఒక సాటిస్ఫాక్షన్గా చెప్పడం ఒక ఉంటుంది. అలాంటి దాన్ని మీరు సారీ థ్యాంక్స్ అంటే దాదాపుగా ఆ సారీ థ్యాంక్స్తో కొన్ని గొడవలు కూడా సద్దుమణుగుతాయి. సో దాన్ని ఎంతవరకు కన్విన్సింగ్గా చెప్పబోతున్నారు? అంటే అది ఒకవేళ కన్విన్సింగ్గా లేకపోతే డెఫినెట్గా అది మిస్ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీ క్యారెక్టరైజేషన్ అలా ఉండటం ఎంతవరకు కన్విన్సింగ్గా ఉంటుంది అంటున్నారు? సార్ చాలా కన్విన్సింగ్గా చెప్పాను సార్. అంటే వాడి జీవితంలో వాడికి జరిగిన ఒక సంఘటన వల్ల వాడు ఎందుకు ఆ పదాలు వాడకూడదు అనుకున్నాడు, వాడు ఎందుకు బిలీవ్ చేస్తున్నాడు, అందరూ దానికి విలువిస్తే ఎంత బాగుంటుంది అన్నది లాస్ట్లో కన్క్లూజన్గా ఇచ్చాను సార్. మీరు అన్నదే, చాలామంది ఈగోని మనము సాటిస్ఫై చేయడానికి ఆ పదాలన్నీ వాడుతున్నాం. రేదర్ దెన్ సాటిస్ఫైయింగ్ ఈగో, ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. సో అది ఏదైతే చెప్పామో అది చాలా క్లియర్గా, క్యూట్గా, అవసరమైనంతలో చాలా నీట్గా ఉంటుంది సార్. డైరెక్టర్ గారు
అంటే ఎంతవరకు ఎలాంటి మార్పులు చేశారు? నేను చెప్పిన కథ ఏదైతే ఉందో అదే ఆ కథను అయితే మార్చలేదు మేము. దాంట్లో మాకు అనిపించిన ప్రాసెస్లో ఎలిమెంట్స్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకున్నాం, లేదా అన్నెసరీ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే తీసేసాం అంతే. అంతే తప్పించి మేము అక్కడ దేన్ని డిస్టర్బ్ చేయలేదు. ఆ 72 సీన్లు అలాగే ఉన్నాయి, దాన్ని రీప్లేస్ చేసుకున్నాం. కిరణ్ గారు, అయిపోయిన తర్వాత అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 గంట 2 గంటల తర్వాత యాక్చువల్ ప్రెస్ మీట్ పెట్టి సక్సెస్ మీట్ లాగా అట్లా చేస్తారు. బట్ ఇప్పుడు మీరు ఇంకొక గంటలో పెట్టుకుని ఇప్పుడు అంటే ఇది కూడా కైండ్ ఆఫ్ ప్రమోషన్. సో ఇది ఎంతవరకు ప్రేక్షకులకి రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు అందరూ కూడా ఇప్పుడు రిలీజ్ ఆ టెన్షన్లో ఉంటారు కదా. సో ఈ మూమెంట్లో ఇలా ప్రెస్ మీట్ పెట్టడం కానీ లేదా ఇలా ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్ చేసుకోవడం ఇది ప్రేక్షకులు ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? లేదండి, యాక్చువల్గా కొంచెం ఎర్లీగా పెడదాం అనుకున్నాము. ఈరోజు మార్నింగ్ అన్నది మేము ప్రీమియర్స్ వస్తున్నాము. మార్నింగ్ ఒకసారి మొత్తం అడ్రస్ చేసి మేము ఎలా ప్రజెంట్ చేయబోతున్నాము, సినిమా ఏంటి అన్నది ఒకసారి మళ్ళీ వచ్చి కూర్చొని మాట్లాడేసి మార్నింగ్ పెడదాం అనుకున్నాం. మాకు అవ్వలేదు. మేము తిరుమలలో కొంచెం మాకు దర్శనం అది లేట్ అవ్వడం వల్ల, మేము ఇక్కడికి రావడం వల్ల ఇంకా ఖచ్చితంగా ఒకసారి అయితే మేము అడ్రస్ చేద్దాము అనేది, మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా మీద అన్నది చెప్దామని అయితే అనుకున్నాము. సో కొంచెం మాకు అక్కడ తిరుమలలో లేట్ అవ్వడం వల్ల ఇది డిలే అయింది. మీరు అన్న క్వశ్చన్ అయితే కరెక్టే. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆ ఫీలింగ్ ఉంది, ఇంకా గంటలో ప్రీమియర్ ఉంది, ఏం రీచ్ అవుతుంది ఏంటి అని. బట్ వీ థాట్ ఒకసారి మళ్ళీ ఆడియన్స్ థియేటర్లోకి వెళ్ళే ముందు, అండ్ ఈ సినిమా మేము యంగ్ టీమ్ అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, మంచి సినిమా తీసాము, ఈ హోలీకి మీరు థియేటర్లోకి వెళ్ళి ఈ సినిమాని మంచి వైబ్ అవ్వచ్చు అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్రెస్ చేద్దాము అన్నదే ఇంటెన్షన్ అండి. అంతే. సో హోలీలో ఉన్న ఎన్ని కలర్స్ లాగా మరి ఈ మూవీలో ఎన్ని రకాల ఎమోషన్స్ మీరు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు? ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయండి. మీరు ఒక ప్రాపర్ ఒక కంప్లీట్ లవ్ ఒకటే చెప్తున్నారు కదా, సో అది కాకుండా ఇంకా ఏ టైప్ ఆఫ్ ఎమోషన్స్? మోర్ దెన్ లవ్, ఒక డాటర్కి ఒక ఫాదర్కి ఉన్న ఒక ఎమోషన్ చాలా బ్యూటిఫుల్గా రాశారు మా డైరెక్టర్ గారు. అలాగే మా ఫాదర్కి నా మధ్య ఉన్న కాన్వర్జేషన్ చాలా బాగుంటాయి, ఫ్రెండ్షిప్ మీద చాలా బాగుంటాయి, ఒక లవ్ మీద చాలా బాగుంటాయి. సో అందుకే చెప్పానండి, ఇది ఒక కంప్లీట్ ఫిలింలా ఉంటుంది. సత్య అన్న కామెడీ మీకు చాలా బాగా నచ్చుతుంది, ఎంటైర్ మూవీ ఉంటుంది సత్య అన్న, ఆయన ట్రాక్ మీకు చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్, వెరీ డీసెంట్గా హ్యాపీగా సాగిపోయే ఒక సినిమా. చూస్తున్నారు కదా థియేటర్? చూశాను కదా సార్, చూసారా? చూశాను సార్. సో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కూడా మీ సినిమా చూడాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా మీకు మంచి సపోర్ట్ చేస్తారు. మీరు ఎస్వీసీలో మూవీ ఏదో చేయబోతున్నట్టుగా తెలిసింది, నిజమేనండి? దిల్ రాజు గారి బ్యానర్లో. ఇంకా ఏం లేదు సార్, అంటే డిస్కషన్స్ ఏమి ఇంకా ఫర్దర్గా అంత లేదు. ఏమైనా అనౌన్స్ అయితే చెప్తాను సార్, ఒకసారి కాంక్రీట్గా అయితే చెప్తాను సార్. అవునా? యా, కిరణ్ గారు సార్ ఆ టైంలో ఒక మాట అన్నారు మీరు, ఈ సినిమా కనుక ఆడకపోతే నేను వదిలేస్తాను అని చెప్పి అతిపెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సక్సెస్ మీద నమ్మకంతోనే ఎవరైనా ఇస్తారు. భవిష్యత్తులో కూడా అలాంటి ఒక ఇవ్వాలి అంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? చాలా ప్రెజర్ ఫీల్ అయి ఉంటారు అసలు ఇచ్చిన తర్వాత. సో అంటే భవిష్యత్తులో ఇస్తారని అడుగుతున్నారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతారా? సార్ 100% సార్. ఏముంది దాంట్లో ఇవ్వడం అంటే, ఒక్కొక్కసారి మన సినిమా మీద ఉన్న ఒక నమ్మకాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పేలేదు సార్. ఇప్పుడు ఈ సినిమా కూడా, ఈ సినిమాలో ఏముంటుంది, ఈ సినిమాలో మీకు ఏం అందించబోతున్నాం, ఈ సినిమా నుంచి మీరు ఏం పొందబోతున్నారు అన్నది నేను చాలా క్లియర్ కట్గా ప్రతి ఒక్క ఈవెంట్లో వీలైనంత క్లియర్గా చెప్తున్నాను సార్. అంటే ఏ సినిమాకి ఆ సినిమా, ఈ సినిమా మీరు ఎందుకు చూడాలి, ఈ సినిమాలో మీకు ఏం దొరుకుతుంది అని చెప్పే థింగ్ ఉంటుంది సార్. ప్రాపర్గా క్లియర్గా కన్వే చేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే టెన్షన్ కన్నా ఆ డే బై డే రెస్పాన్సిబిలిటీ అయితే అలాగే ఉంది. నాకు ప్రతి సినిమా ఆ సినిమాని ఎలా తీసుకెళ్ళాలి, ఏం చేయాలి, ఆ సినిమాకి ఆ తాపత్రయం అయితే పోలేదు బ్రో. ఇదిగో ఇప్పుడు ఇంకా సినిమా ఇలా రిలీజ్ ఇలా ఉందన్నా కూడా నేను ఏం చేయగలను, లాస్ట్ మినిట్లో ఈ సినిమాని ఇంకా నేను కొంచెం పుష్ చేయడానికి నా ప్రయత్నం నేను ఏమైనా చేయగలనా, నాకు వీలైనంత అదైతే చేస్తూనే ఉన్నాను. ఆ మోర్ దెన్ టెన్షన్ ఏంటంటే అదే రెస్పాన్సిబిలిటీ అయితే పెరుగుతూనే ఉంది. ఆల్ ద బెస్ట్ అండ్ లైక్ 1 hour లో ప్రీమియర్స్. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద ఫిల్మ్. డెఫినెట్లీ. డైరెక్టర్ గారు, బాలీవుడ్లో ఒక మూవీలో కూడా ఉన్నట్టుంది, అంటే సారీ చెప్పొద్దు, సారీ నో థ్యాంక్ యూ అనేది ఒక బాలీవుడ్ మూవీలో కూడా ఉంది. సో మీరు దాని నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యి ఈ వర్డ్స్ తీసుకున్నారా? లేదండి, అసలు లేదండి. నేను దాని నుంచి ఇన్స్పైర్ అవుతుంది. మీకు చెప్పిన సినిమా కూడా చూడలేదండి. షారుఖ్ ఖాన్ మూవీ అండి, దాంట్లో లేదు, ఇలానే ఉంటుంది, అంటే నో సారీ నో థ్యాంక్ యూ, లవ్ యూ, అది లవ్ యూ అని చెప్పాలి అని అంటది. మీరు దాని నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యి? లేదు అసలు లేదు. 0.01% కూడా దాని నుంచి ఇన్స్పైర్ అవుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సరే, వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సింది అసలు అంతే కదా సార్. అంటే లైక్ ఫ్రెండ్లీ అని నేను చెప్పాను కదా సార్. ఫ్రెండ్లీ అంటే ఏంటంటే షూటింగ్లో నేనేది చెప్పినా, లైక్ మీరు అనుకున్న థాట్లో ఈ థాట్ బెటర్గా ఉంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అంటే యూ వుడ్ యాక్సెప్ట్ ఇట్.
నేను పెట్టిన తర్వాత దీన్ని ఇంకొంచెం చేంజ్ చేసుకుని ఇలా పెడితే బాగుంటుంది అని ఆయన చెప్పినా నేను యాక్సెప్ట్ చేసేవాడిని, బికాస్ దట్ వాస్ ద ఫ్రెండ్లీ వైబ్ ఆన్ ద సెట్ సార్. తెలియదు సార్ కొంచెం అంటే మీకు ఏ ప్రొడ్యూసర్ మీకు అప్రోచ్ అవ్వలేదు? ఫస్ట్ నాకున్న ప్రయారిటీ దిల్రూబా సార్. దిల్రూబా ఈరోజు షో పడిన తర్వాత నుంచి రేపు సాయంత్రం ఒక 2 days వరకు హడావిడిలో ఉంటాం. ఆ తర్వాత ఏమైనా ఉంటే డెఫినెట్లీ నేను చెప్తాను సార్. ఓకే అండి సార్. ఇంకా అరగంటే కొన్ని చిన్న చిన్న నేను చెప్తాను, సర్ప్రైజ్లో ఉంటుంది. నజయ్ గారు హాయ్ అండి. ప్రేమించాలనుకుంటుంది కానీ వదులుకోవాలని ఎందుకు అనిపిస్తుంది? Thank you for your question, but I'll need a translation. కిరణ్ గారు మీరే ట్రాన్స్లేట్ చేయండి. If you seeing a charm guy like Varuna Boran sir, why you would have choosing a like another guy? Why you are not accepting? That you have to watch the film to know what the charming guy, what he does, that Maggie gets angry and breaks up. So please go watch the film. Thank you. అన్న చెప్పండి. అన్న దిస్ ఇస్ రామ్ అన్న ఫ్రమ్ తెలుగు రాజ్యం. హాయ్ రామ్. అన్న మన లైఫ్ లో మనం క్యారెక్టర్ గా మనం చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు మనకంటూ ఓన్ ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో మన లైఫ్ లో ఎవరిని జడ్జ్ చేయరు మనల్ని. బట్ మనం ఎంతో గాఢంగా ప్రేమించిన ఒక అమ్మాయి మాత్రం మనల్ని ఎక్స్ గా మారేటప్పుడు మనకంటూ మన క్యారెక్టర్ని ఎగ్జాజరేట్ చేసి వెళ్ళిపోద్ది. బట్ అలా ఎగ్జాజరేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మన క్యారెక్టర్ మనం అలాగే బిల్డ్ చేసుకొని అలాగే ఉండాలా, లేకపోతే తను టీచ్ చేసినవన్నీ మన లైఫ్ లో నేర్చుకొని మనం మారాలా? అదే ఇంకా దిల్రూబాలో చూద్దాం. అది నువ్వు చెప్పిన పాయింట్కి అన్ని దాని మీద ఎక్కువ నడుస్తుంది థ్రెడ్ సినిమా, అందుకే ఇక్కడ నేను రిప్లై ఇవ్వలేదు దానికి. మీరు ఏదైతే పాయింట్ డిస్కస్ చేశారో ప్రతి ఒక్క అబ్బాయికి ఉన్న క్వశ్చన్ అది దాంట్లో ఆ ఒక థ్రెడ్ ఒకటి నడుస్తుంది, దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అండ్ అందరికీ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. జస్ట్ 1 hour to go. టీం అందరం చాలా మంచి ప్రయత్నం చేసాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం, మీకైతే మంచి సినిమా అందించబోతున్నాం. మీరు థియేటర్లోకి వెళ్ళి కూర్చోగానే మీ 2 గంటల 20 నిమిషాలు బోర్ పట్టుకున్నా, మళ్ళీ ఎందుకు పదే చెప్తున్నానంటే ఎస్ మీ టికెట్కి వర్తీ ఫీలింగ్ అండి మూవీ. చాలా మంచి ఎలిమెంట్స్ ఉంటాయి, మీరు వెళ్ళి థియేటర్లో చూడండి, ఎవరు మిస్ అవ్వద్దు. మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేసి ఈ హోలీని దిల్రూబా థియేటర్స్లో మీరు సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాం. అండ్ ప్లీజ్ లెట్ us know మీరు సినిమా చూసేలా ఉన్నాం. థ్యాంక్ యూ.